ಮರಗಟ್ಟು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ ಅಂದಾನು ಅದೃಷ್ಟಾನು ಮುಂದೆ ಕುಂಟಿದೆ ದಿನಕಲ కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయేనే ఏంట్రా ఇది స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా లైట్ ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే ఏం చేస్తున్నావురా ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోవడానికి ఏయ్ ఆకుల మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక ఒరేయ్ ఇక్కడ పరుపులు దిండ్లు లేవా ఇక్కడ అలాంటివి ఉండవు ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా ఆరోగ్యంగా చేయి చూసావంత రఫ్గా ఉందో వాడు వచ్చానంటే ఆకైపోతా ఎవరనుకుంటున్నావా పడుకుంటారో పడుకోరో మీ కర్మ మీ సావు మీరు సావండి శుభరాత్రి నీకు శుభరాత్రిరా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రేయ్ హారిక కోసం రా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందాం పదా నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు సారా పడుకో అబ్బా కింద చల్లగుందా ఏంట్రా ఇది ఆకలిని పడుకోవడం ఏంట్రా ఇలా చేదస్తా పాడుగాను మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగుందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వాసన కంపు కొడుతుందిరా ఈ కంపేంద్ర నాయన అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా ఐడియా లేవు పడుకోవడం ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా హే అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడకు అమ్మాయిలు ప్రేమిస్తే ఏమైనా ఇస్తారు పామొచ్చిందిరా పామొచ్చిందిరా రేపు రమ్మని చెప్పురా అయ్యా ఏమైందో చెప్పకుండా లోపా లోపా అంటావేంట్రా లోపల పావురా పావా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది అయ్యో అది వస్తుందా అయ్యో ఇక్కడికే వస్తుందా అమ్మ దీనమ్మ ఓ ఆపామా ఆ పాము అంటది ఏంట్రా దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పావా ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా ఎవరైనా కుక్కని పెంచుకుంటాడు పిల్లని పెంచుకుంటాడు మహాయ తెలుగుని పెంచుకుంటాడు పావుని పెంచుకోవడం ఏంటి దీనికి కూరలు ఉండవు పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం అందుకే దీన్ని పెంచుతున్నారు నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరికి వచ్చింది ఓ ఒక్క పావేనా ఇంకా సింహం చింపాంజీ ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా అలాంటివేం లేవు బతికించో కూరలు లేవంటరా పదేళ్ళు పడుకుందాం అమ్మా ఏం ఫ్యామిలీ తల్లి మీది నిజంగా కూరలు లేవా లేవు బాయ్ బుల్లి హారిక గుడ్ నైట్ ఏమైందిరా గుడ్ మార్నింగ్ అంకుల్ ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು నా ఫోన్ ఇది ఆయ్ బాబాయ్ నా ఫోన్ కనపట్లేదు రే నాది కూడా లేదురా రేయ్
ఈ జుమాన్జీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడ్రా? పదండి చూపిస్తా. ఒరేయ్ తాడి చెట్టు మొహవాడా, చెట్టు చుట్టూ తిప్పుతాడంట నాయన. వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా 10 సార్లు చూసుంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఎక్కడా? అదిగో అక్కడ. గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగే, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు. ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు, ఇది మర్చిపోయినే మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్. ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ము అయిపోద్ది, సేమ్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండవు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? అది నా ఫోనేరా. నాది నాది. ఎల్రా ఎత్తు ఎత్తు. హలో 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 దేవర్ తంబాకు బేకు. చిచి ఏమ్మా వీళ్ళపిచ్చి నాకు పట్టినట్టుందిరా. రే నేనా? ఏదో గ్రహంలో గ్రహాంతుల వాసం మత్తున్నట్టుందిరా. రే నువ్వు పెట్టారా నాయన, లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన. హలో హలో ఒరే శాఖాహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు దొబ్బాయా? చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని. మనం కూడా చేద్దాం పదా. హాయ్ హాయ్. రే మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయన సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ 2 దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ 2 దుంపలను దక్కించుకొనవలే. నీకంత గొలగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రే దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం. రమ్ము పోదాం. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో. ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమనరా. నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా. నీ పొందరా, నీ పొంద. అది గాలి కాదురా, కప్పురా. కార్బన్ డైఆక్సైడ్ బ్రాండమ్మ చెట్టులో ఉన్నాడు. అమ్మో ఇది శాఖాహారం కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా. మాంసాహారం ఏంటి ఈ పాటికి రాకుండా ఆహారం. అందరూ లేవండి,
ఈడొకడు మా జీవితానికి లేకండి వంగండి అంటూ 1 2 3 4 1 2 నీ కర్మ 3 4 1 ఎటుపోయేళ్ళు సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులేదో బార్డర్లు వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదరా. ఏదో మీ అభిమానం.